ప్రాంతమైన రాయలసీమ ప్రాంతంలోని అనంతపురంకు కియా మోటార్స్ పరిశ్రమ తీసుకువచ్చిన కృతజ్ఞత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో చాటుకున్నారు పెనుగొండ నియోజకవర్గ ప్రజలు. 55వ రోజు అనంతపురం జిల్లాలోని పెనుగొండ నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్ర కియా మోటార్స్ పరిశ్రమ మీదుగా సాగింది. కియా మోటార్స్ వద్ద స్థానికులు పెద్ద సంఖ్యలో నారా లోకేష్ కు స్వాగతం పలికారు. ఆనాటి తెలుగుదేశం కృషితోనే ఈ రోజు అనంతపురం ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 స్థానంలో నిలిచిందన్నారు. రాయలసీమ అంటే రాళ్లు గుట్టలే కాదు, అభివృద్ధి కూడా ఉందని నిరూపించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ చొరవతో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది కియా మోటార్స్ ద్వారా ఉపాధి పొందుతున్నారన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం మోసపూరిత మాటలతో అనంతపురంకు వస్తున్న పరిశ్రమలను జే ట్యాక్స్లతో తరిమివేసి నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఇంత పెద్ద సంస్థ అనంతపురానికి రావడమే చాలా గర్వకారణమైన విషయము. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉంటే ఇలాంటి ఎన్నో వ్యవస్థలు ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చి ఈ రోజు నిరుద్యోగ యువతకి ఉపాధి కలిగేది. వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ ఎంపీలు వాళ్ళ మినిస్టర్లు డబ్బులు అడిగి వాళ్ళకు పారవేయడానికి కూడా ప్రయత్నించారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అవస్థలు పడి కష్టపడి ఈ రోజు బెంగళూరు ఎంతో దగ్గరలో ఉంది, ఎయిర్పోర్ట్ అదే విధంగా హైవే ఉంది అని చెప్పేసి ఈ కియా ఫ్యాక్టరీ తేవడము ఈ రోజు అనంతపురం జిల్లాలోనే కాదు మన రాష్ట్రంలోనే నిరుద్యోగులకి ఉపాధి కలగడం చాలా సంతోషకరమైన విషయం. అనంతపురం జిల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే సాధ్యమని ఆకాంక్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అదే విధంగా ప్రిస్టేజ్ గా తీసుకొని కియా కంపెనీ కొరియా కంపెనీ కాబట్టి దీంట్లో 11,000 ఉద్యోగాలు వస్తాయి. 11,000 ఉద్యోగాలతో పాటు మళ్ళా వాళ్ళ ఆధారపడిన వాళ్ళతో దగ్గర 30-35,000 ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతో విత్ ఇన్ 6 months లో ఈ ల్యాండ్ కొండలు గుట్టలు ఉంటుందంతా ఒకేలా చేసి పెట్టేసా. గవర్నమెంటే పెట్టుకొని చేపించి ఇంత అభివృద్ధి చేస్తే ఈ పొద్దు వాళ్ళు మా హయాంలో రాజశేఖర హయాంలో దీనికి పర్మిషన్ వచ్చిందట చెప్పి శుద్ధ అబద్ధాలు పలుకుతూ ఇది చేస్తున్నారు. మేము ఈ పొద్దు మా ప్రాంత ప్రజలంతా చాలా చాలా అదృష్టం చేసుకుంటాము. చంద్రబాబు నాయుడు సాధించిన వల్లే మా గ్రామంలో ఉన్న 8 గంటలు అయితే నిర్మానుష్యమైపోతుంది. తల్లి తండ్రి కొడుకు కోడలు వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది క్యారియర్లు కట్టుకొని కియా ఫ్యాక్టరీకి వస్తారు. అంత ఉపాధి లభిస్తుంది. మేమంతా చాలా అదృష్టం చేసుకుంటాము.